ఉన్నారు. మీరు చూస్తున్న విజిటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యాప్ ఇది. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. లైవ్లో మీరు ట్రాక్ చేయొచ్చు ఏ బస్ అయినా సరే. ఫ్రెండ్స్ మామూలుగా బస్ కోసం వెయిట్ చేసి చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రయాణికులందరూ కూడా. చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అలాగే యూస్ఫుల్ అవుతుంది వీడియో మీకు ఖచ్చితంగా. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఫర్ బస్ స్టాప్స్ అని సెలెక్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న బస్ స్టాప్, దీనికోసం ఏంటంటే మీరు లొకేషన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నట్లయితే దగ్గర ఉన్న బస్ స్టాప్ చూపిస్తుంది. ఆ అప్లికేషన్ వేసి చేయండి. తర్వాత సర్వీస్ నెంబర్ ద్వారా కూడా బస్ నెంబర్ ట్రాక్ చేయొచ్చు. ఇలా ఇది చేసుకోవచ్చు. లేదు మీకు బస్ నెంబరు ట్రాక్ బై బస్ వెహికల్ నెంబర్ అని చూస్తారా, దీన్ని సెలెక్ట్ చేసి ఏ బస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బస్ నెంబర్ నాకు తెలుసు, దీన్ని కొట్టాను, ఈ విధంగా వస్తుంది. చూసారా, సింహాచలం డిపో. ఇలా ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి సింహాచలం సిటీ, ఓకేనా. పీ శ్రీను డ్రైవర్ పేరుతో వస్తుంది. హెల్ప్లైన్ నెంబర్ కూడా వస్తుంది. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెల్ప్లైన్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ లాస్ట్ వీక్లో ఎప్పుడెప్పుడు ట్రావెల్ ఎంత టైం డిలే అయిందో కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసరికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి లెఫ్ట్ అయిందంటే, మామూలుగా 1:20 తీయాల్సిన బస్సు ఒక 2 మినిట్స్ తర్వాత లెఫ్ట్ అయిందంటే బయలుదేరింది. ఒక్కొక్క విలేజ్కి కాన్వెంట్, ఇండస్ట్రీ ఎస్టేట్, మర్రిపురం, ఇట్లా మీ విలేజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెంబర్ ద్వారా మీకు చెప్తున్నాను. ఆర్టీసీ నెంబరు, బస్ నెంబర్ తెలిస్తే మీరు ఇలా సెర్చ్ చేయొచ్చు. తర్వాత ఈ విధంగా ట్రాక్ ఒకటి కాకుండా లైవ్లో కూడా మ్యాప్ వ్యూ అండ్ లైవ్ని కొడితే ఇక్కడ మ్యాప్లో కూడా చూపిస్తాం మీకు బస్సు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందనేసి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అప్డేట్ అవుతుంది, చూస్తాము. చూసారా, ఈ విధంగా లైవ్ ప్లస్ సింబల్ కొడితే జూమ్ అవుతుంది, ప్లస్ సింబల్ కొడితే జూమ్ అవుతుంది, ఈ సింబల్ కొడితే రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. బస్సు లైవ్లో ఎక్కడ వెళ్తుందో తెలుస్తూ ఉందన్నమాట. చూసారా, బస్సు ప్రజెంట్ అక్కడే ఉంది. మూవ్ అయితే ఇది మూవ్ అవుతుంది చూపిస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బస్సు చూద్దాం. ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్కడికి వెళ్తుంది, మెట్రో. నేను ఈ సింబల్ కొట్టాను, చూస్తాను. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, చూస్తానండి. మూవ్ అవుతుంది వెహికల్ కూడా, అటు పండుగ మూవ్ అవుతుంది. అది మూవ్ అయింది చూసారా, బస్సు ఎట్లా మూవ్ అయింది చూసారా. చూస్తానండి, ఇంకోసారి కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోవద్దు. బస్సు కోసం మనం ఎన్ని గంటలు అయితే వెయిట్ చేస్తామో మనకు తెలుసు. బస్సు రావట్లేదు చూసారా, నేను ఈసారి ఆటోమేటిక్గా మనకు నెట్ కనెక్షన్ ఉంటే వెళ్తుంది. ఇన్కేస్ మనకు తెలియట్లేదు, నెట్ రావట్లేదు, ఈ సింబల్ మనం ఈ రీఫ్రెష్ సింబల్ అంటాం, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ బస్సు మనకి అంటే సేవ్ చేసుకోపోయేసరికి మాకు స్టార్ బటన్ కొడితే యాడ్ టు ఫేవరెట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్పాను కదా, సెర్చ్ బిట్వీన్ స్టేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుమల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు సెలెక్ట్ చేశాను, సెర్చ్ కొట్టాను. ఓకే, నెల్లూరు. ఇట్లా కొన్ని లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకు తెలిస్తే కొట్టాలి ఫ్రెండ్స్. ఒక అది నెల్లూరు చూసే 3 నెల్లూరు వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ఆర్టీసీ అని సెలెక్ట్ చేస్తాను. తిరుమల నుంచి చూపించలేదు, తిరుపతి అని కొడతాను, లేదా గూడూరు అని కొడతాను, గూడూరు నెల్లూరు. ఓకే, చూసారు ఫ్రెండ్స్, గూడూరు నెల్లూరు సెలెక్ట్ చేసి షెడ్యూల్ మొత్తం 298 బస్సు ఉన్నాయి. అప్కమింగ్ అంటే నెక్స్ట్ వచ్చే బస్సు మన టైమింగ్ ప్రకారం అప్కమింగ్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు 3:35 అయ్యింది కదా, ఈ సూళ్ళూరుపేట అనే బస్సు ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తాను. చూసారా, సూళ్ళూరుపేట లెఫ్ట్ అయింది. ఇట్లా ప్రజెంట్ ఎక్కడుంది, నాయుడుపేట బైపాస్లో ఉంది. లైవ్లో చూద్దాం. చూసారా, పలానా విలేజ్ దగ్గర వస్తుంది. రీఫ్రెష్ కొడితే మనకు బస్సు మూవ్ అవుతుంది. సర్వీస్ నెంబరు, టైప్ ఆఫ్ బస్సు, నాయుడుపేట డిపో, ప్రజెంట్ ఎక్కడ ఉంది వెహికల్, నెక్స్ట్ బోర్డింగ్ ఎక్కడ, ఓజిలేని దగ్గర, గూడూరు దగ్గర, డిపో ఎక్కడ, ఏ డిపో పోతుంది, సూళ్ళూరుపేటకి వెళ్తుంది. చూసారా, మైనస్ కొడితేనండి జూమ్ అవుట్ అవుతుంది, ప్లస్ వస్తే జూమ్ ఇన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇది చెప్పగలుగుతున్నాను. ఇంకా దీనికి డెప్త్గా కావాలంటే మీరు ఒకసారి యాప్ యూజ్ చేయొచ్చు. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. డ్రైవర్ బిహేవియర్ గురించి, బస్ కండిషన్ గురించి, డ్రైవర్ ఫీడ్బ్యాక్ గురించి ఎలా ఉందో కూడా మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా డిపో కంప్లైంట్ వెళ్ళిపోతుంది.
ఫ్రెండ్స్ ఇది యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్ ఇది అందరికీ మీరు షేర్ చేయండి. ఇలా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, కీప్ స్మైల్. థ్యాంక్ యూ.